ఉమేష్ చంద్ర గారు నమస్తే అండి. హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర నమస్తే వెంకటకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఈ కిరణ్ రాయల్ కేసు మీరే వకాల్తా తీసుకున్నారు కదా కోర్టులో, ఏంటండి అసలు ఏంటి ఆయన అంటే ఇది ఇరికించబడ్డా ఏంటి? 2023కి సంబంధించి ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది వెంకటకృష్ణ గారు. అంటే అప్పట్లో ఉన్న ప్రభుత్వంలో అప్పుడు కిరణ్ రాయల్ గారు యాక్టివ్ గా ఉంటూ ఈవిడ మన అప్పుడు మినిస్టర్ గా ఉన్న రోజా గారి మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అవును. సో దానికి కొంచెం చింతించి కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఎవరో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో అప్పుడున్న పోలీస్ వారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఈయన గ్యాడ్జెట్స్ ని తీసుకోపోవడం జరిగింది. అంటే గ్యాడ్జెట్స్ ని తీసుకెళ్లిపోయారు పోలీస్ వారు. తీసుకెళ్లి తర్వాత కోర్టులో డిపాజిట్ చేయాలి. బేసికల్ అంటే ప్రొసీజర్ ఏంటంటే, ఒకసారి గ్యాడ్జెట్స్ ని పోలీస్ వారు వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత దాన్ని న్యాయస్థానం ముందు డిపాజిట్ చేశాక న్యాయస్థానం పరిధిలో ఉంటుంది. ఏమన్నా గ్యాడ్జెట్స్ ఎఫ్ఎస్ఎల్ కానీ దేనికన్నా కావాలంటే ఒక పిటిషన్ మూవ్ చేసుకుని ఆ గ్యాడ్జెట్స్ ని తీసుకొని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి దాని నుంచి ఏమైనా డేటాను రిట్రీవ్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మొన్న ఈ కేసులో ఏమైందంటే, ఈ మన కిరణ్ రాయల్ గారి గ్యాడ్జెట్స్ ని ఏదైతే కోర్టు ఆధీనంలో ఉన్నాయో వాటిని తస్కరించడం జరిగింది. ఎలా తీసుకెళ్లిపోయారంటే, వాళ్ళు కోర్టు యొక్క పర్మిషన్ లేకుండా, కోర్టుని అడగకుండా, కోర్టులో పిటిషన్ మూవ్ చేయకుండా పోలీసు వారు తీసుకెళ్లిపోవడం జరిగింది. తీసుకెళ్లిపోయి ఆ తర్వాత నాకు కిరణ్ రాయల్ గారితో అంతా వ్యక్తిగతంగా నాకు ఆయన చెప్పింది ఏంటంటే, ఉమేష్ గారు ఇలాగ నా మొబైల్ని తీసుకెళ్లిపోయి దానిలో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా రిట్రీవ్ చేసి నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీకి అగెన్స్ట్ గా మాట్లాడవద్దు, మాట్లాడితే నీ దానిలో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేము అవన్నీ రివీల్ చేసి నేను ఇబ్బంది పెడతాము, నువ్వు రోజా గారికి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వ్యతిరేకంగా మీరు మాట్లాడవద్దని చెప్పి అప్పట్లో ఇది జరిగిందని చెప్పి నా కిరణ్ రాయల్ గారు నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మేము హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ మూవ్ చేసామండి. రిట్ పిటిషన్ మూవ్ చేసి ఇట్లా పోలీసు వారి లాగా వ్యక్తిగత సమాచారాన్ని తన మొబైల్స్ లో నుంచి న్యాయస్థానం పర్మిషన్ లేకుండా తీసుకొని అది బహిర్గతం చేసే అవకాశం ఉన్నది కాబట్టి అలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా పోలీసు వారికి డైరెక్షన్స్ ఇవ్వండి అని చెప్పి ఒక రిట్ పిటిషన్ మేము 2023లోనే, అసలు ఈ ఇష్యూకి ఇవన్నీ రాకముందే 2023లోనే మేము ఈ రిట్ పిటిషన్ ని ఫైల్ చేసి, అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఫైల్ చేసి నోటీస్ కూడా ఇష్యూ చేయించడం జరిగిందండి. సో ఏదైతే డేటా ఆయన మొబైల్లో ఉందనుకుంటున్నారో లేదా దాన్ని డాక్టర్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి వీళ్ళు మళ్ళా దీని పరువుని ఇబ్బంది పెట్టే విధంగా దాన్ని బయట పెట్టే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారో, మరి అది జరిగిందా లేదా ఏం జరిగింది అనేది కిరణ్ రాయల్ గారు ఇస్ ద బెస్ట్ పర్సన్ టు ఆన్సర్. కాకపోతే ఈ యొక్క డౌట్ ఏదైతే ఉన్నదో, ఈ అప్రహెన్షన్ ఏదైతే ఉన్నదో, ఈ అనుమానం ఏదైతే ఉన్నదో కిరణ్ రాయల్ 2023లోనే ఆయన వ్యక్తపరచడం జరిగింది. దానికి అనుగుణంగానే మన హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది వెంకటకృష్ణ గారు. రైట్. అయితే ఇప్పుడు కిరణ్ ఇక్కడ ఒక లేటెస్ట్ ఇదేంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇప్పటికీ మిమ్మల్ని వదల. ఇప్పుడు కొత్తగా పెడుతున్నది ఏంటంటే, అమ్మాయిని అరెస్ట్ చేసి